మరోవైపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ పట్టు కోల్పోయిందన్నారు. రోజు రోజుకు ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు దిలీప్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా నాగార్జున గారు బీజేపీ నుంచి. ముందుగా అలాగే మనకు కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో. రైట్, ముందుగా దిలీప్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు అందరికి. సో ఏం చెప్తారు మొత్తం మీద మీ పార్టీలో ఇప్పుడు మళ్ళీ చేరికల్లో జోరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మిగతా ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ జనాలు చూసేది ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ అన్నట్టుగా ఒక ఆలోచన వెళ్ళిపోతుంది ప్రజలకి. అవును. సో ఏం చెప్తారు అంటే మీ పార్టీలో, అంటే మీ పార్టీకి ఉన్న ఆదరణ అది, కాకపోతే ఇక్కడ బయటకు వచ్చేసరికి ప్రతిపక్షాలు ఆ విధంగా ఉన్నా కూడా అధికార పక్షం ఏం చెప్తోందంటే అసలు మీ పార్టీలో అసలు పరిస్థితి బాగుండదు. ఒకప్పుడు మీ పార్టీ గురించి పనిచేసినటువంటి ఆళ్ళ నరేంద్ర కావచ్చు, లేకపోతే విజయశాంతి కావచ్చు, లేకపోతే ఈటెల రాజేందర్ కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. అలాగే గతంలో పీసీసీ అధ్యక్షుడు పనిచేసినటువంటి పొన్నాల లక్ష్మి పరిస్థితి కూడా అసలు బాగోలేదు. ఆ పార్టీలకు వెళ్లి ఏం చేస్తారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తన ఇల్లే సక్కలేదు కానీ వేరే ఇళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం స్పష్టంగా చూస్తే ఒక విషయం ఏమర్థమవుతుందంటే కేవలం 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలిస్తే కొద్దిగా వ్యతిరేకత వచ్చి మాకు 39 స్థానాలు ఇచ్చి ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ కేవలం 2 సంవత్సరాల పరిపాలనకు ఒక గీటరాయిగా దీన్ని మనం తీసుకుంటే ఇక్కడ ఏంటంటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని ఇప్పుడు పల్లె పల్లెన ఒక కొత్త నినాదం అనేది మాకు వినిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఎందుకు పోయారు అనేది మనం ఫస్ట్ కొద్దిగా లోతులోకి వెళ్దాం. 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా చేర్చుకొని మేము చేర్చుకోలే, మేము కప్పింది దేవుని కండువా అని అన్నాడు. వీళ్ళు కప్పింది దేవుని కండువా అని అసలు నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు జగిత్యాల ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారు చెప్తా ఉన్నారు. కానీ ఈ లోకం అందరికీ తెలుసు ఆ సంజయ్ గారు ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి జీవన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలుసు. అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంది? నువ్వు అక్రమంగా ఒక ఎమ్మెల్యేని చేర్చుకుంటే ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కడ వెసలకుండా చేసి తను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడండి. సుదీర్ఘంగా ఒక 14 సార్లు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నాడు. ఇంకొకటి చూస్తే గతంలో శాసన మండలిలో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం ఒకే ఒక్కరుండి తనే మెంబరు, తన ఫ్లోర్ లీడర్ కూడా తనే వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ కోసం ఆహార నిశలు కష్టపడినటువంటి ఒక వ్యక్తే ఈరోజు ఇంకొక 3 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంటుందని తెలిసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందంటే తను చెప్పకనే ఈ ప్రజలందరికీ సందేశం ఒకటి పంపిండు ముందే. ఏంటంటే బీఆర్ఎస్ అంటే బలమైన రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నిరూపితమైంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ఆ స్వేచ్ఛ ఉంటుంది అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీ పార్టీలో అటువంటి స్వేచ్ఛ ఉండదు, ఖచ్చితంగా బానిసలుగా బతకాల్సిందే అనేది వాళ్ళ వాదన. ఏ పార్టీలో ఏ స్వేచ్ఛ ఉంటుంది? అసలు ఏ పార్టీ నుంచి పోయేటోళ్ళు ఏ కామెంట్ చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు బీఆర్ఎస్ అని అంటే తెలంగాణ అస్తిత్వం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ. నా జీవన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఈ రోజు నేను ప్రజల పక్షాన పోరాడడానికి వచ్చారు. ఈరోజు ప్రజల పక్షాన పోరాడడానికి అనువైన వేదిక, అసలైన వేదిక ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తనంతా నొక్కి వకాన్ని చెప్తా ఉంటే ఈరోజు రేవంత్ గానీ, ఇంకొక పీసీసీ గానీ, ఇంకొకరు గానీ ఏవైనా చేయొచ్చు. ఈరోజు అసలైన కాంగ్రెస్ కు, టీడీపీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ కు ఈరోజు పోరు జరుగుతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, వీళ్ళు కబ్జా పెట్టడంలో ఎక్స్పర్ట్. ఒక మంత్రి ఏమో నాదర్గుల భూములను, లేకపోతే వట్టినావులపల్లి భూములను ఇవన్నీ కబ్జా పెడతాడు. ఇంకొక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే అసలైన కాంగ్రెస్ కబ్జా పెడతా ఉన్నారు. అసలైన కాంగ్రెస్ కబ్జా పెట్టే ప్రయత్నం ఇక్కడ చేస్తారు. కేవలం బీఆర్ఎస్ ఆరోపణలను కొట్టిపరుస్తున్నారు మంత్రులు. ఇప్పుడు ఆరోపణలు అయితే జీవన్ రెడ్డి ఎందుకు బయటకు వస్తారండి? జీవన్ రెడ్డి గారికి బయటకు రావాల్సిన అవసరం ఏమున్నది? ఇంకా 3 సంవత్సరాలు నీవు అధికారంలో ఉంటావు. ఇప్పుడు నీ ప్రభుత్వం పోయే పరిస్థితే లేదు. అధికార ఫలాలను అనుభవించాల్సిన జీవన్ రెడ్డి గారు ఇంత వయసులో వయోభారం మీద పడినా సరే ఈ వయసులో పార్టీ ఎందుకు మారుతా ఉన్నాడండి? మీరు చేయరని చెప్పేసి తన జీవిత చిరమాంకం వరకు కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని వేలాడి గత 10 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి పార్టీకి ఏమున్నది, జీవన్ రెడ్డి గారికి చేసినటువంటి కృషి ఏమున్నది? ఈరోజు కాంగ్రెస్ ప్రతినిధి గారు చెప్పాలి. జీవన్ రెడ్డి గారు పార్టీ కోసం మేము పనిచేయలేరా? తన రక్త మాంసాలను
తన చెమటను కరిగించి కాంగ్రెస్ అంటే పార్టీ జీవన్ రెడ్డి గారిని జీవన్ రెడ్డి ఇబ్బంది గారిని పెట్టిందని- ఈ రోజు క్షోభ పెడుతూ బయటికి పంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినందుకు బయటకు వచ్చారా, లేకపోతే మీ పార్టీ మీద అభిమానంతో బయటకు వచ్చారా? జీవన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు మనం మున్సిపల్ ఎన్నికలలో చూసినాం కదా. మున్సిపల్ ఎన్నికలలో జీవన్ రెడ్డి గారి మనసులకు ఏమైనా టికెట్లు ఇచ్చిండా? వచ్చింది ఎవరు? నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పుకునే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేనటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చారు. ఈ ఎమ్మెల్యే గారు రావడం, మా పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేశారు? ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి బోగస్ రావణ్ గారు మా పార్టీకి పంపించాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు పోగానే 40 సంవత్సరాల పార్టీని పట్టుకున్నటువంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు పార్టీలకు పంపించిండు. తను చేరిక వల్ల ఈ రోజు ఎంతమంది బయటకు పోతా ఉన్నారో చూస్తా ఉన్నాం. ఇది మీరు ఏమనుకుంటారు అంటే ఇది కేవలం జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతుందేమో మీరు అనుకుంటారు. మేమేమంటా ఉన్నామంటే ఇది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి ఖచ్చితంగా దాపరిస్తుంది. ఎందుకంటే ఈ రోజు చేరిక సమయంలో జీవన్ రెడ్డి గారిని కన్సల్ట్ అవ్వలేదని చెప్పేసి రకరకాల ఊహాగానాలు తను చెప్పిండు. తను మళ్ళా బయటకు వచ్చి ఈ రోజు 20 లేదా 22 నాడు సభ ఉంటది. ఆ సభ రోజు చేరికలతో పాటు చాలా స్పష్టత ఈ ప్రజలకు ఇస్తారు. కానీ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలో కేవలం 2 సంవత్సరాల కాల పరిమితిలోని 2 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో వ్యతిరేకత ఎంత ఉంది, ఈ ప్రజలకు అనువైన పార్టీ ఏముంది, ప్రజల కోసం ప్రధానంగా కొట్లాడే పార్టీ ఏముంది అని ఈ జీవన్ రెడ్డి గారి చేరికతో మళ్ళొకసారి నిరూపితమైంది. ఆ నమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ గత 2 సంవత్సరాలకు పైచిలకు ఏ అంశం తీసుకున్నా సరే ప్రజల పక్షంలో తిరుగులేని రాజకీయ శక్తిగా తిరుగులేని పోరాటం చేస్తా ఉన్నది. ఇంకా ప్రజల కోసం మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరికతో మరొక్కసారి బల్లగుద్ది చెప్పినట్టయింది రాష్ట్ర ప్రజలకు. రైట్. నాగార్జున గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఏం చెప్తారు మొత్తం మీద జీవన్ రెడ్డి చేరికపై? అంటే తెలంగాణలో రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి ఇప్పటికే మిగతా పార్టీలు ఏమైనా ఉన్నాయంటే దాన్ని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు బీజేపీ చేరికలపై దృష్టి పెట్టలేకపోతుంది? ఇలాంటి జీవన్ రెడ్డి లాంటి నేతలను ఎందుకు చేర్చుకోలేకపోతుంది అనేది ప్రశ్న ఇక్కడ. సార్, జీవన్ రెడ్డి గారు సుదీర్ఘంగా కాంగ్రెస్ లో ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసిన వ్యక్తి ఇప్పుడు మా బీజేపీ భావజాలకు రావటం, ఇక్కడ ఆయన ఎమరటం చాలా కష్టంగా అనుకున్నాడు కాబట్టి ఈ రోజు కరెక్ట్ కాదని చెప్పి ఆయన బీఆర్ఎస్కి వెళ్ళాడు. దాన్ని మనం స్వాగతిద్దాం. ఇదే జీవన్ రెడ్డి గారు ఈ రోజు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు, కాంగ్రెస్ పరిపాలన బాగలేదు, అది ఇదే చెప్పుకుంటా ఉంటున్నాం. ఇదే జీవన్ రెడ్డి గారికి నిన్న కాక మొన్న ఇష్యూ చేసిన ఎంపీ రాజ్యసభల్లో గనక ఆయనకి రాజ్యసభ ఇస్తే ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడేవారు? కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుంది, రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారని చెప్పి ఇదే జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడటం ఏంటంటే రాజకీయంగా ఆయనకి పునరావాసం కలగలేదు కాంగ్రెస్ లో, ఆయనకేంది మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వలేదు, ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే ఇందా సోదరులు కూడా చెప్తున్నారు ఏంటంటే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు అంటే రాబోయే గవర్నమెంట్ బీఆర్ఎస్ అని చెప్పి మా సోదరులు మాట్లాడడం జరిగింది. మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్దామండి. హిస్టరీలోకి వెళ్తే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1983 అనుకుంటా సార్ మొదటిసారి జీవన్ రెడ్డి గారు